హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు మనల్ని చూసి అసూయపడుతూ ఉంటారు కదా, అప్పుడు నేనంటే నీకెందుకు అసూయ? వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ? వై ఆర్ యూ జెలస్ ఆఫ్ మీ? ఎవరైనా ప్రతి విషయానికి అనుమానిస్తూ ఉంటే నీకు అనుమానించడం అలవాటు. యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్. యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్. ఏదైనా విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు ఏ డెసిషన్. ఐ హ్యావ్ కమ్ టు ఏ డెసిషన్. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని మాట్లాడుతూ ఉంటే నీకు మాట్లాడే హక్కు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. ఎవరికైనా వాళ్లకు తెలియని వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అతని గురించి మీకు తెలియదు. యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ హిమ్. యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ హిమ్. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పుని ఒప్పుకోమని అడుగుతాం కదా, నీ తప్పుని అంగీకరించు. యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్. యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్. ఎవరైనా మనం లేని సమయంలో ఏం చెప్పారో మనకు తెలియదు కదా, అతను అలా చెప్పాడని నాకు ఎలా తెలుసు? హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్? హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్? ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చిస్తూ ఉంటే అదేమిటో తెలుసుకోవడానికి ఏమిటి సమస్య? వాట్స్ ద ఇష్యూ? వాట్స్ ద ఇష్యూ? మనం ఎవరినైనా బాగా మందలించిన తరువాత ఆ విషయాన్ని తెలియజేయడానికి నేను అతన్ని తీవ్రంగా మందలించాను. ఐ రెబ్యూక్డ్ హిమ్ బ్యాడ్లీ. ఐ రెబ్యూక్డ్ హిమ్ బ్యాడ్లీ. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, నేను తప్పు చేసినప్పుడు అంగీకరించడం కష్టంగా ఉంది. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు అడ్మిట్ వెన్ ఐ యామ్ రాంగ్. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు అడ్మిట్ వెన్ ఐ యామ్ రాంగ్. మనం ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు కొందరు పక్కన ఉండి ఉసిగొలుపుతూ ఉంటారు కదా, అప్పుడు నన్ను ఉసిగొలపడం ఆపు. స్టాప్ ఇన్స్టిగేటింగ్ మీ. స్టాప్ ఇన్స్టిగేటింగ్ మీ. ఎవరైనా పదే పదే మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా నిన్ను నమ్మడానికి నేను మూర్ఖుడిని కాదు. ఐఎమ్ నాట్ ఏ ఫూల్ టు బిలీవ్ యూ ఎనీమోర్. ఐఎమ్ నాట్ ఏ ఫూల్ టు బిలీవ్ యూ ఎనీమోర్. ఎవరైనా క్షమించరాని తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ నో యూస్ అపాలజైజింగ్. ఇట్ ఈజ్ నో యూస్ అపాలజైజింగ్. మనం ఏదైనా సినిమా చూసిన తర్వాత దాని గురించి చెబుతాం కదా, ఈ సినిమా చూడడానికి సరదాగా ఉంటుంది. దిస్ మూవీ ఈజ్ ఫన్ టు వాచ్. దిస్ మూవీ ఈజ్ ఫన్ టు వాచ్. ఎవరైనా ఏదైనా పని ఉండి వెళుతున్నప్పుడు వాళ్ళు వెళుతున్న పని పూర్తి కాదని తెలిస్తే నువ్వు అనవసరంగా అక్కడికి వెళుతున్నావు. యు ఆర్ గోయింగ్ దేర్ అన్నెసెసరీలీ. యు ఆర్ గోయింగ్ దేర్ అన్నెసెసరీలీ. ఎవరైనా తప్పకుండా వస్తారని తెలిసినప్పుడు నాకు తెలిసినంత వరకు అతను తప్పక వస్తాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ డెఫినెట్లీ కమ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ విల్ డెఫినెట్లీ కమ్. ఎవరైనా ఉదయం నుంచి కనిపించకపోతే అతను ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. హీ హ్యాస్ బీన్ మిస్సింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ మిస్సింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. కొందరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అతనికి మంచి జ్ఞాపక శక్తి ఉంది. హీ హ్యాస్ ఎ గుడ్ మెమరీ. హీ హ్యాస్ ఎ గుడ్ మెమరీ. ఎవరైనా పని చెప్పినప్పుడు చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటే పని దొంగ అంటాం కదా, అతను పెద్ద పని దొంగ. హీ ఈజ్ ఏ కంప్లీట్ స్లాకర్. హీ ఈజ్ ఏ కంప్లీట్ స్లాకర్.
మన మాటకి విలువ లేని చోట మౌనంగా ఉండడం మంచిది కదా. కొన్నిసార్లు మౌనంగా ఉండడం మంచిది. ఇట్స్ గుడ్ టు రిమైన్ సైలెంట్ సమ్ టైమ్స్. ఇట్స్ గుడ్ టు రిమైన్ సైలెంట్ సమ్ టైమ్స్. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది పనిచేస్తుందో లేదో చూస్తాం కదా. ఇది పనిచేస్తుందో లేదో తనిఖీ చేయనివ్వండి. లెట్ మీ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. లెట్ మీ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. మనకు ఈ మధ్యనే ఎవరైనా ఏదైనా విషయం చెబితే అతను ఇటీవల నాతో చెప్పాడు. హీ టోల్డ్ మీ రీసెంట్లీ. హీ టోల్డ్ మీ రీసెంట్లీ. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి అంగీకరిస్తే నేను వాళ్లతో అక్కడికి వెళ్ళడానికి అంగీకరించాను. ఐ అగ్రీడ్ టు గో దేర్ విత్ దెమ్. ఐ అగ్రీడ్ టు గో దేర్ విత్ దెమ్. నీళ్ల ట్యాంకులో నీళ్లు అయిపోతే ఆ విషయం తెలియజేయడానికి ట్యాంకులో నీళ్లు అయిపోయాయి. ద ట్యాంక్ ర్యాన్ అవుట్ ఆఫ్ వాటర్. ద ట్యాంక్ ర్యాన్ అవుట్ ఆఫ్ వాటర్. ఎవరినైనా అనుమానిస్తున్నారేమో తెలుసుకోవడానికి అతను వాళ్ళని అనుమానిస్తున్నాడా? ఈజ్ హీ సస్పెక్టింగ్ దెమ్? ఈజ్ హీ సస్పెక్టింగ్ దెమ్? ఎవరికైనా నిజం చెప్పినందుకు మనమేమీ బాధపడకపోతే అతనికి నిజం చెప్పినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. కొందరు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు కదా. ఎప్పుడూ ఏడ్చే అలవాటు నుండి బయటపడు. గెట్ అవుట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఆల్ ద టైమ్. గెట్ అవుట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఆల్ ద టైమ్. ఎవరికైనా ఏమి చేయాలనిపిస్తుందో తెలుసుకోవడానికి నీకు ఏమి చేయాలనిపిస్తుంది? వాట్ డూ యూ ఫీల్ లైక్ డూయింగ్? వాట్ డూ యూ ఫీల్ లైక్ డూయింగ్? కొందరిని మనం చూడగానే గుర్తుపడతాం కదా. నేను అతనిని చూసిన క్షణంలోనే గుర్తించాను. ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఎట్ ఏ గ్లాన్స్. ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఎట్ ఏ గ్లాన్స్. ఎవరైనా మనకి అనవసరమైన విషయాలన్నీ చెబుతూ ఉంటే ఇదంతా నాకు చెప్పకు. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. డోంట్ టెల్ మీ ఆల్ దిస్. ఎవరైనా ఏదైనా కావాలనే చేశారని తెలిసినప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా చేశావు. యూ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. యూ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. కొందరు చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా. నీ చదువును తేలిగ్గా తీసుకోకు. డోంట్ టేక్ యువర్ ఎడ్యుకేషన్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ యువర్ ఎడ్యుకేషన్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఎవరికైనా పూర్తి బాధ్యత ఇచ్చినప్పుడు ఈ నిర్ణయం పూర్తిగా మీ ఇష్టం. దిస్ డెసిషన్ ఈజ్ ఎంటైర్లీ అప్ టు యూ. దిస్ డెసిషన్ ఈజ్ ఎంటైర్లీ అప్ టు యూ. మనం ఏదైనా షాపుకి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్న తరువాత అన్నీ కలిపి ఖరీదు ఎంత అయిందో తెలుసుకోవడానికి మొత్తం ఎంత అయింది? హౌ మచ్ ఇన్ టోటల్? హౌ మచ్ ఇన్ టోటల్? మనం ఏదైనా వస్తువుని చూసిన తర్వాత అది దేనితో తయారు చేయబడిందో తెలుసుకోవడానికి ఇది దేనితో తయారు చేయబడింది? వాట్ ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్? వాట్ ఈజ్ ఇట్ మేడ్ ఆఫ్? ఎవరితోనైనా ఎవరు కలిసి ఉన్నారో తెలుసుకోవడానికి ఇప్పుడు మీతో ఎవరున్నారు? హూ ఈజ్ విత్ యూ నౌ? హూ ఈజ్ విత్ యూ నౌ? మనం ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ విషయం తెలియజేయడానికి నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.